హాయ్ దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ప్రతి నోటిఫికేషన్ డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, సచివాలయం ఎన్ని అప్డేట్ నోటిఫికేషన్స్ ఏ ఇచ్చినా మీకు అప్డేట్లో ప్రిపరేషన్స్, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ ఎవ్రీథింగ్ వస్తాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ ఉంది. జీకే కరెంట్ అఫైర్ ఫాలో అవ్వాలనుకోండి ఫాలో అవ్వచ్చు. చాలా మినిమం అమౌంట్తోనే, జస్ట్ ఓన్లీ మెయింటెనెన్స్ అమౌంట్తోనే. అండ్ దెన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి అప్డేటు అందులో మీకు పోస్ట్ చేస్తాను, మెటీరియల్స్ కానీ న్యూస్ క్లిప్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఎస్ఏ పోస్ట్ ఒక్కటి ఉన్నా అది నాదే అనే టైటిల్ చూడగానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అనిపించింటది. అసలు కొన్ని జిల్లాల్లో 0 పోస్టులు ఉన్నాయి, మరి ఒకటున్నా నాదే అంటున్నారు. మరి పోస్టుల సంఖ్య ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంటే, నా యొక్క అంచనా ప్రకారం, నా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పెరుగుతాయి. అయితే గత డిఎస్సి మాదిరి 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో, 30ల సంఖ్యలో, 40ల సంఖ్యలో లేకుండా 0 అనేది ఖచ్చితంగా 1 or 2కు, అండ్ 5, 6, 7, 8 చూపించినటువంటి 10కు ఖచ్చితంగా ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే మొన్న ఇచ్చారో దాని ప్రకారం, అంటే క్యాలెండర్ ఇచ్చారో దానికన్నా కొద్దిగా బెటర్గానే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి. అయితే లాస్ట్ టైం స్కూల్ అసిస్టెంట్ మిస్ చేసుకున్న వాళ్ళకు ఎంత బాధాకరమైన విషయం అంటే, అలాంటి అవకాశం మళ్ళీ పునరావృతం అవ్వడం చాలా రేర్. సో జరిగిపోయింది. మీరు టెట్లో స్కోర్ తక్కువ ఉండడం వల్ల, ప్రిపరేషన్ సరిగా చేయకపోవడం వల్ల, ప్రిపేర్ అయ్యే విధానం తెలియకపోవడం వల్ల కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ చుట్టుపక్కల చాలా మంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింటాయి. వాళ్ళ యొక్క అనుభవము, ప్రిపరేషన్, టెట్ స్కోర్ అన్ని కూడా. సో ఈసారి డిఎస్సి 2026లో ఒక్క పోస్ట్ ఉన్నా ఖచ్చితంగా ఉంటాయి అనేది నా నమ్మకం. నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావు అంటే పాజిటివ్ దృక్పథంతోనే చేయాలి. ఖచ్చితంగా 100% చేస్తున్నావంటే, నువ్వు చేయకపోతే వేరే విషయం. నోటిఫికేషన్ రాకముందు నువ్వు ప్రిపరేషన్ గట్టిగా చేస్తున్నావంటే ఒక్క పోస్ట్ అయినా ఉంటుందన్న నమ్మకంతోనే నువ్వు ప్రిపరేషన్ చేయాలి. అలా కాకుండా ప్రిపరేషన్ జస్ట్ నెగిటివ్ మైండ్తో చేస్తావనుకో, ఖచ్చితంగా కొద్ది రోజులకు నువ్వు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవకాశం ఉంటుంది. సో ఎన్ని పోస్టులున్నా ఒక్కటి నాదే అనేటువంటి కాన్సెప్ట్తోనే నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టు 0 చూపించిన జిల్లాలో కూడా అట్లీస్ట్ ఒక్క పోస్ట్ అయినా చూపిస్తారు అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టిగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక్క పోస్ట్ ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మీదే. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క సెలక్షన్ లేదా స్కూల్ అసిస్టెంట్లో నువ్వు సెలెక్ట్ అవ్వడాన్ని నిర్ణయించే దాంట్లో ప్రధానమైనది ఒకటి టెట్ స్కోర్. మరి జస్ట్ టెట్ స్కోర్ నువ్వు క్వాలిఫై అంటే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్న ముందే, నువ్వు జస్ట్ క్వాలిఫై అయి ఉంటే కుదరదు అనేది మీకు తెలుసు. మొన్న డిఎస్సీలో కూడా 120, 130 ప్లస్ వచ్చిన వాళ్ళకు, 120, 110, 130 ప్లస్ వచ్చిన వాళ్ళకే ఈ యొక్క టెట్లో స్కోర్ వల్ల అండ్ ఆల్సో టెట్లో స్కోర్ వల్ల పోస్ట్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంటే డిఎస్సి హార్డ్గా ప్రిపేర్ అయ్యారు. ఎప్పుడైతే టెట్ స్కోర్ ఎక్కువగా ఉంటుందో డిఎస్సి ప్రిపరేషన్ పైన కూడా అంత కాన్ఫిడెంట్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి గట్టిగా అనుకుంటుంది. ఎందుకంటే స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా డిఎస్సి పైన కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది 100%. సో టెట్ స్కోర్ ఎంత ఉండాలి? ఎస్ఏ పోస్ట్ జిల్లాల వారికి ఖచ్చితంగా 0 చూపించిన జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఈసారి కొన్ని పోస్టులైనా, అది 1 or 2 or 3 or 4, 5, 10, 20 ఎన్నైనా ఖచ్చితంగా ఉంటుంది అనేది నా నమ్మకం. 0 అయితే చూపించరు అనేది. సో మరి ఈ టెట్ డిఎస్సి కాంబినేషన్ లో ప్రిపరేషన్ చేయాలి. ఎందుకంటే టెట్కు 2 months ఇచ్చారు. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మధ్య 1 month, తర్వాత డిఎస్సికి మా అయితే మళ్ళీ 2 months, మొత్తం 5 months ఉంది. మరి 5 months లో స్కూల్ అసిస్టెంట్ కాంబినేషన్ లో ప్రిపేర్ అవ్వాలి. టెట్ ప్లస్ డిఎస్సి కాంబినేషన్ మాదిరి ఉండే సబ్జెక్టులను ముందుగా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోలిస్తే 110 అలా టెట్ స్కోర్ ఉన్న వాళ్ళకు 70% ప్రాబబిలిటీ ఉంది సెలెక్ట్ అవడానికి. ఎందుకంటే టెట్ స్కోర్ ఎక్కువగా ఉంటే కాన్ఫిడెంట్ ఎక్కువ వస్తుంది. టెట్ స్కోర్ ఎక్కువగా ఉంటే చదువుదాం అనే ఇంటెన్షన్ వస్తుంది, ఇంకా బాగా చదువుదాం, దగ్గర ఉన్నాం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. పైగా టెట్లో మంచి స్కోర్ వచ్చింది అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందని వాళ్ళకి. అండ్ టెట్లో 120 ప్లస్ వస్తే ఖచ్చితంగా 80% ఆఫ్ హోప్ ఉంటుంది, ఇంకా కాన్ఫిడెంట్ ఉంటుంది, హోప్ ఉంటుంది. అండ్ 130 ప్లస్ కింద టెట్లో నువ్వు స్కోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిఎస్సి పైన నీకు 100% నమ్మకం వస్తుంది. డిఎస్సి పైన 100% నేను సాధిస్తానన్నటువంటి నమ్మకం 100% వస్తుంది. మరి అలాంటి టైంలో ఒక్క పోస్ట్ ఉన్నా, 2 పోస్టులున్నా, 10 పోస్టులున్నా ఒకటి నీదే అవుతుంది. నేను ఇది
ఇది విన్న తర్వాత కొంతమంది కామెంట్ కూడా పెడతారు, ఏం సార్ ఒక్కటి ఉన్నానా, ప్రైవేట్ సెక్టర్లో చేసుకుంటాము, మరీ ఇంతగా ఉద్యోగం లేకపోతే ఇంక చచ్చిపోతారనేటట్టు మీరు వీడియోలు చేస్తారంటే, నేను యూట్యూబ్లో వీడియోలు చేసేది జస్ట్ ఓన్లీ ప్రిపరేషన్ కాన్ఫిడెంట్గా చేసే వాళ్ళ కోసం. నేను టీచర్ ఉద్యోగమే తపనతో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసమే. నా వీడియో ప్రతి ఒక్కటి కూడా మోటివేషనల్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా 1% కూడా నెగిటివ్ అభ్యర్థులు నెగిటివ్ గా థింక్ చేసి ఆలోచన చేయాలని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆలోచించి వీడియో చేస్తా. చాలా జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో నా వీడియోలు చేయను. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలా చెయ్యాలి అనే దానికోసమే చేస్తున్నా. సో టెట్ డిఎస్సి కాంబినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీకు తెలుసు ఆల్రెడీ సీనియర్స్ కు, అండ్ సక్సెస్ అయిన వాళ్ళకి అయితే క్లియర్ గా తెలుసు, మన డిఎస్సి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా క్లియర్ గా తెలుసు. సో టెట్ డిఎస్సి కాంబినేషన్ గా ప్రిపరేషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే టెట్ స్కోర్ అయితే పెంచాలి దానికోసమే. అండ్ దీంట్లో కంటెంట్ పైన ఎక్కువ, ఎందుకంటే రేపు కంటెంట్ టెట్ లో నేను నిర్ణయిస్తుంది, అండ్ డిఎస్సిలో అయితే మెస్పరైజ్ చేస్తుంది నేను కంటెంట్. అండ్ మెథడ్స్, మీ యొక్క మెథడ్ ఏదైతే మీ యొక్క మెథడాలజీ ఉంటుందో ఆ మెథడ్స్ మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. ఎంత ఫోకస్ అంటే అవుట్ ఆఫ్ చేసే విధంగా ఉండాలి. అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ పైన మిగతా మార్క్స్ అన్ని గెయిన్ చేసేటట్టు ఉండాలి. అండ్ సైకాలజీలో మరో కీ రోల్ అండ్ సైకాలజీ మరి టెట్లో. సో సైకాలజీ వీటిపైన అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో మిగతావి టెట్లో ఇంక్లూడ్ అయినటువంటి టాపిక్స్ లేదా టెట్లో ఇంక్లూడ్ అయిన సబ్జెక్టు వాటిపైన నెక్స్ట్ ఫోకస్ అనేది ఈ కింద ఉండాలి. సో ఇన్ కేసు 2 కాంబినేషన్లో ప్రిపేర్ అవుతుంది, ఆల్రెడీ 120+ టెట్లో స్కోర్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఆ తర్వాత పిఐ అండ్ జీకే ఇలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా 100% ఈ 3 అనేవి టెట్ను కానీ మీ యొక్క డిఎస్సి ర్యాంకును కానీ మీ డిఎఫ్ యొక్క విజయాన్ని కానీ నిర్ణయించేది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చెప్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ మీ కళ్ళ ముందు స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంత బిందాస్గా ఉన్నారంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అంత బిందాస్గా ఉన్నారు. చాలా మందికి తెలిసిన అభ్యర్థులకు వచ్చాయి. సో గత డిఎస్సి మిస్ చేసుకునే అభ్యర్థులు కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే 100% మళ్ళీ మీ యొక్క బుక్స్ ఓపెన్ చేసి క్లియర్గా లాస్ట్ టైం చేసిన తప్పిదాన్ని రెక్టిఫై చేసుకొని అప్కమింగ్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఒక్కటున్న డిస్టిక్ ర్యాంక్ నీదే అనేటట్టు ప్రిపేర్ అవ్వండి. ఆషామాషిగా ప్రిపేర్ అవుతే అవ్వదు. ఖచ్చితంగా ఆషామాషిగా ప్రిపేర్ అయితే మీరు డిఎస్సి నుంచి క్విట్ అవ్వండి ఇప్పుడే. ఎందుకంటే ఈ యొక్క టయాన్ని యూటిలైజ్ చేసుకుని వేరే సెక్టార్లో మనం వెళ్ళి చేయొచ్చు. నేననేది ఈ యొక్క వీడియోలు చూసేటువంటి అభ్యర్థులకు, టైం పాస్ చేసే అభ్యర్థులు కాదు, అండ్ ఏదో నామమాత్రంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం నేను చేయట్లేదు. డిఎస్ అంటే డూ ఆర్ డై, డిఎస్ అంటే టీచర్ పోస్ట్ నాకు కావాలి, టీచర్ పోస్ట్ నాకు కళ అనేటువంటి అభ్యర్థుల కోసమే. స్కూల్ అసిస్టెంట్ ఈస్ ద జాబ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ప్రిపరేషన్ టూ హార్డ్గా ఉంటుంది, సక్సెస్ అనేది సో స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, మిమ్మల్ని అప్డేట్ చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ప్రతి అంశాలను, ప్రతి న్యూస్ను. సో మీరు ఏదైనా ఇంకా డౌట్ వస్తే క్లాసెస్ గురించి అండ్ ఇంకా ఏదైనా నోటిఫికేషన్ వివరాల గురించి ఇలాంటి దాని గురించి జస్ట్ ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఏదైనా ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఫ్రీ టైంలో కాల్స్ రావు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ అందులో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఒక్క పోస్ట్ ఉన్నా కామెంట్ చేయి.